హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మానసా సైతన్వి. ఈరోజైతే మేము అందరం కలిసి మా ఫ్యామిలీతో అందరం కలిసి పిల్లల స్పోర్ట్స్ డే అని చెప్పి వచ్చాము. నాగవీర్ నిధిది స్పోర్ట్స్ డే, టెండర్ టచ్ స్కూల్ స్పోర్ట్స్ డే అన్నట్టు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక్కదాన్ని వచ్చిన, ఆ తర్వాత మా పేరెంట్స్ వస్తా అని చెప్పారు. పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, నాగవీర్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ అన్నట్టు. ఎందుకంటే మా బేబీ అంతా బిజీ కదా, అందుకోసం నేను వచ్చేసిన. మా తన్వి, మా పిల్లలంతా వచ్చేసారు. చూసారు కదా ఎంత బాగుంది. స్టేడియంలో చేశారు వాళ్ళు, ఫుట్బాల్ స్టేడియంలో అండ్ స్పోర్ట్స్ డే. ఎందుకంటే మన పిల్లలు ఏ యాక్టివిటీస్లో, మన వాళ్ళ టాలెంట్ బేస్ ప్రోగ్రామ్స్లో, లైక్ వాళ్ళ ఇష్టం, వాళ్ళ క్లాస్తో పాటు వాళ్ళ యాక్టివిటీస్కి, వాళ్ళ యాక్షన్స్కి పార్టిసిపేట్ చేస్తే చాలా అంటే చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. అరే మన పిల్లలు చేస్తున్నామని చెప్పి యాజ్ ఎ పేరెంట్స్ మనము ఎంకరేజ్మెంట్ చేయడానికి మనం అక్కడికి వెళ్తాం. కానీ అక్కడ చూసే వరకు ఎంత హ్యాపీ ఉంటారంటే పిల్లలు, మన పేరెంట్స్ వచ్చారు అని చెప్పి. మా నిధి, నాగవీరు, మా వేరే పిల్లలు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా పర్ఫార్మెన్స్ చేశారంతా. కానీ టెండర్ టచ్ స్కూల్లో ఏముంటుందంటే, ఇది జనరల్గా డిఫరెంట్ యాక్టివిటీస్, డిఫరెంట్ అంటే చాలా డిఫరెంట్గా వాళ్ళు ప్లాన్ చేస్తారు. ఏదైనా గేమ్స్ అయినా కానీ, యాక్టివిటీస్కైనా అయినా కానీ. నాకు చాలా అంటే చాలా ఇష్టం ఈ స్కూలు. సిన్స్ 3 years మా నాగవి ఇదే స్కూల్లో చదువుతున్నారు. మా నిధి కూడా. టెండర్ టచ్ స్కూల్లో ఎలా ఉంటుందంటే, నో పార్షియాలిటీస్, అందరు పార్టిసిపేట్ చేస్తారు, న్యాచురల్గా నేర్పిస్తారు. ఆ విషయంలో నేను చాలా అంటే చాలా హ్యాపీ. ఎవ్రీ కిడ్, బాయ్ అయినా గర్ల్ అయినా, ఎవ్రీ కిడ్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ ఆల్ ద యాక్టివిటీస్ అండ్ గేమ్స్ అన్నట్టు ఇక్కడ. ఆ విషయంలో నేను చాలా అంటే చాలా ఇంప్రెస్. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ స్కూల్లో పార్షియాలిటీ చేయలేదు, వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అని కాకుండా న్యాచురల్గా చాలా అంటే నాకు చాలా సాటిస్ఫాక్షన్ అన్నట్టు పిల్లలకి ఈ స్కూల్ వేసినందుకు. చిన్న స్కూల్ కాదు, పెద్ద స్కూల్ కాదు, చిన్న స్కూల్ నుంచే మన పిల్లలు బాగా నేర్చుకుంటారు. పెద్ద పెద్ద స్కూల్స్ డొనేషన్స్ అది ఇది అని చెప్పి ఇలా 3-4 లక్షల ఫీజులు తీసుకుంటారు. కానీ ఇంత న్యాచురల్గా నేను ఎక్కడ చూడలేదు పిల్లలకి ఇంత హ్యాపీగా. డ్యాన్స్ యాక్టివిటీస్ ఏదైనా కానీ చూసారు కదా. మనది బాల్ డ్యాన్స్ అని చెప్పి, అబ్బో ఈ స్పోర్ట్స్ డే ఏమో కానీ మా ఇంట్లో డైలీ ప్రాక్టీస్. ఇది అయితే ఘోరంగా ప్రాక్టీస్ తనే చేస్తుంది. మమ్మ నేను డ్యాన్స్ చేస్తున్నా, మమ్మ బాల్ డ్యాన్స్ లాగా, మమ్మ అదిలాగా ఇదిలాగా పెద్ద టార్చర్ చేసి పెట్టింది. మన పిల్లలు మంచిగా డ్యాన్స్ చేస్తుండే, పార్టిసిపేట్ చేస్తుండే, మనకు చాలా హ్యాపీగా ఉంటుంది కదా. స్పెషల్గా తన గురించి, నిధి గురించి మా మమ్మీ, డాడీ, మా అత్తమ్మ, మామయ్య, పిల్లలు అందరు కలిసి వచ్చారన్నట్టు. మేమైతే చాలా హ్యాపీ అన్నట్టు వీళ్ళ దాంట్లో హ్యాపీ. ఎందుకంటే ఎవ్రీ కిడ్ షుడ్ పార్టిసిపేట్ కదా అని చెప్పి మేమైతే చాలా అంటే చాలా హ్యాపీ. అడ్మిషన్స్ ఆర్ ఓపెన్ ఇన్ టెండర్ టచ్ స్కూల్, వివేకానంద కమాన్. అటు సైడే ఉంది లొకేషన్ కూడా నేను పెడతాను. మీ పిల్లలకి జాయిన్ చేయండి. ఫీజు కూడా రీజనబుల్ అండి, ఎక్కువ ఏం లేదు. కానీ నేనైతే హ్యాపీ ఈ విషయంలో. మన పిల్లలు బాగా నేర్చుకుంటున్నారు. టీవీకి అడిక్షన్ కాకుండా, ఫోన్కి అడిక్షన్ కాకుండా న్యాచురల్గా నేర్పిస్తారు వీళ్ళు. అసలు మా పిల్లలు అయితే ఫోన్, టీవీ వాడరు. చాలా అంటే చాలా తక్కువ. ఏదో మేము మూవీస్ చూస్తే నేను యూట్యూబ్, నో గేమ్స్ అన్నట్టు ఉంటారు మా పిల్లలు. కానీ స్కూల్లో యోగా క్లాసెస్ అని చెప్పి చాలా అంటే డైలీ కంపల్సరీ ఎవ్రీ మార్నింగ్ యోగా క్లాసెస్ చేపిస్తారు. ఆఫ్టర్ స్కూల్కి ప్రేయర్లో వెళ్తాం కదా, అప్పుడు కంపల్సరీ యోగా క్లాసెస్ ఉంటుంది వీళ్ళ స్కూల్లో. పిల్లలకి యోగా ఏదైనా కొత్తగా నేర్చుకోవాలంటే యోగా చేస్తుంటే వాళ్ళకి అలవాటు అయిపోయి డైలీ మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయ్యి యోగా చేస్తున్నారు ఈ కాలంలో పిల్లలు. కానీ ఈ జనరేషన్లో ఎవ్వరు చేస్తలేరు. యాజ్ ఎ పేరెంట్స్ మనం పిల్లలకు సపోర్ట్ చేయాలి, పిల్లలు మనకు సపోర్ట్ చేయాలి. అందుకే స్కూల్లో స్పెషల్గా యోగా క్లాసెస్ అని చెప్పి ఇస్తున్నారు. ఈ పిల్లలు అయితే మామూలుగా చేయలేరు. చాలా అంటే సూపర్ టాలెంటెడ్ పిల్లలు. అంటే ఆల్మోస్ట్ P5 వరకు ఉంది స్కూల్లో, LKG టు P5 అన్నట్టు. నర్సరీ టు P5 లిమిటెడ్ ఉంటారు. కానీ చాలా అంటే చాలా బాగా యాక్టివిటీస్, గేమ్స్, స్పోర్ట్స్ ఏదైనా కానీ న్యాచురల్గా, నో కాపీ అన్నట్టు న్యాచురల్గా ఉంటాయి. అన్నిట్లో పిల్లలు అందరు పార్టిసిపేట్ చేసి అందరు పేరెంట్స్కి హ్యాపీనెస్ లాగా ఉంది ఈ స్కూల్ అయితే. చూసారు కదా పిల్లలకి ఏదేదో గేమ్స్, కొత్త గేమ్స్. పిల్లలు కూడా ఎంత అలసిపోయారంటే ఆ రోజు మామూలు అలసిపోలేరు పిల్లలు. రౌండ్ డ్యాన్స్ అంట, చాలా డిఫరెంట్. నేనైతే మన చిన్నప్పుడు ఇవన్నీ లేకుండే, కానీ పిల్లలకి ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయంటే వాళ్ళు ఎంత హ్యాపీగా చేస్తున్నారు. ఆ విషయంలో మనం హ్యాపీ. ఏదో పిచ్చి డ్యాన్సులు అవన్నీ చేసుడు కాకుండా సమ్ డిఫరెంట్గా ట్రై చేయాలి. ఈ స్కూల్లో అన్నిట్లో అన్నీ డిఫరెంటే. అంటే మనం చూడలేము బయట ఎలా ఉంటుందో, కానీ నాకైతే ఈ స్కూల్లో వేసినప్పటి నుంచి మా పిల్లలైతే మామూలు ఇంప్రూవ్మెంట్ కాలేదు కంపేరింగ్ టు అదర్ స్కూల్స్ అన్నట్టు. వేరే స్కూల్స్కి కంపేర్ చేస్తే మా పిల్లలు దీంట్లో చాలా హ్యాపీగా
తొందరగా నేర్చుకొని తొందరగా ఏదైనా కానీ చాలా అంటే చాలా బాగుంది మమ్మీ, నాకు ఇదే స్కూల్కి వేయాలని చెప్పి వాళ్ళ ప్రిఫరెన్స్ చేసినందుకు ఈసారి నేను చేంజ్ చేయలేను పిల్లలకి. ఎందుకంటే పిల్లలు హ్యాపీ అంటే మనం హ్యాపీ కదా. చూసారు కదా, ఫ్రాక్ గేమ్ అంటే ఇది. మా నాగవీర్ ఉన్నాడు యాక్చువల్గా ఈ గేమ్లో. ఫస్ట్ వస్తాడా సెకండ్ వస్తాడా ఆలోచిస్తే ఆఖరికి థర్డ్ వచ్చినట్టున్నాడు. ఎప్పుడు లేటే మా నాగవీర్. మమ్మ నేను లేట్ వచ్చిన వీడియో ఎందుకు తీస్తున్నావు, నాకు సిగ్గు అనిపిస్తుంది అని చెప్పి ఆఫ్టర్ వీడియో చాలా అంటే చాలా బాధపడ్డాడు నాగవీర్. తీయాలి కదా మన గురించి, పిల్లలు యాక్టివిటీస్ చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు, కొత్తగా నేర్చుకుంటారు. కొంచెం డిస్కరేజ్మెంట్ కాకుండా ఎంకరేజ్మెంట్ చేయాలి. ఫ్రాక్ గేమ్, టాయ్ గేమ్, ఎలిఫెంట్ గేమ్, క్యాచింగ్ గేమ్, చాలా అంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉండేవి ఇలా. దాంట్లో డాన్సెస్ కూడా పిల్లలు ఎంత హ్యాపీగా చేస్తారు. స్పోర్ట్స్ డే అంటే పిల్లలకి నాట్ ఓన్లీ స్పోర్ట్స్, డ్యాన్స్ అన్నిట్లో డిఫరెంట్గా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మానస అండ్ సాయి తన్వి. ప్లీజ్ సపోర్ట్ మీ. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కదా మనకు ఏదైనా తెలిసేది, అవునా కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మానస అండ్ సాయి తన్వి. టాటా బాయ్ బాయ్ అనుకుంటున్నారా? కాదు, ఇంకా చాలా ఉంది వీడియో. చూసారు కదా పిల్లలు ఎంత మంచిగా చేస్తున్నారు. నేనైతే చెప్పలేనంత హ్యాపీ మన పిల్లలు చేస్తున్నందుకు. పేరెంట్స్ కూడా చాలా ఎంకరేజ్మెంట్ చేశారు పిల్లలందరికీ. పిల్లలు కూడా చాలా అంటే చాలా అలసిపోయారు, అమ్మో ఇంతనా అని. సిన్స్ 1 month వీళ్ళు చాలా ప్రాక్టీస్ చేసి అలసిపోయారు పిల్లలు, డాన్సింగ్, యోగా, గేమ్స్ అన్నట్టు. అంటే పిల్లలు కూడా అన్ని విషయాలలో తెలవాలని చెప్పి ఈ స్కూల్ స్పెషల్గా న్యాచురల్గా నేర్పించారు ఇవన్నీ. స్పెషల్గా మేడం అండ్ సార్, స్టాఫ్, టీచర్ స్టాఫ్ అంతా చాలా అంటే చాలా కష్టపడ్డారు స్పోర్ట్స్ డే రోజు. ఆ విషయంలో నేను వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చేయాలి. ఎందుకంటే పిల్లలకి హ్యాండిల్ చేసుకుంటా, వీళ్ళు సపోర్ట్ చేసుకుంటా, స్కూల్ క్లాసెస్, ఎగ్జామ్స్ అని చెప్పి యాక్టివిటీస్ చేయించుకుంటా ఈ స్పోర్ట్స్ డే ప్రిపరేషన్స్కి చాలా అంటే చాలా మంచి చేస్తారు. నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ అయింది. పేరెంట్స్ అయినా కానీ, టీచర్స్ అయినా కానీ, మేడం సార్ అయితే చాలా ఎంజాయబుల్గా ఉంటారు, ఫ్రీగా ఉంటారు వాళ్ళు, న్యాచురల్గా ఉంటారు వాళ్ళంతా. మీ పిల్లలకి అడ్మిషన్స్కి స్పెషల్ నా రిక్వెస్ట్ ఏంటంటే టెండర్ టచ్లో ఇవ్వండి. ఈ నియర్ బై కుక్కడపల్లిలో ఎవరైనా ఉంటే దే విల్ బీ వెరీ హ్యాపీ అన్నట్టు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మానస అండ్ సాయి తన్వి. టాటా బాయ్ బాయ్. మా నిధి అండ్ నాగవీర్ స్పోర్ట్స్ డే అన్నట్టు ఇది. ఆఫ్టర్ పిల్లల తర్వాత పేరెంట్స్కి గేమ్స్ ఆడారు. నేను ఎటు ఉన్నా నాకే తెలుస్తలేదు. ఓడిపోతాను భయంకి ఆఖరికి ఓడిపోయినా అనుకున్నా, కానీ థర్డ్ వచ్చాను, లాస్ట్ వచ్చాను కూడా తెలియదు. ఇప్పుడు మన పిల్లలకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అన్నట్టు మా నిధి వెరీ ఎక్సైట్మెంట్. మమ్మా నేను వచ్చేసిన, నేను గెలిచిన, ఏ పిల్లలు కూడా నారాజ్ చేయకుండా ఇచ్చారు వీళ్ళు. టాటా.